భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేసుకుంటూ మా పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ రామదాస్ అథవాలే గారికి మా నమస్సులు తెలియజేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞని ఒకసారి చేద్దామని మీ అందరినీ కోరుతున్నాను. మీ కుడి చేతులను ముందుకు దాపాల్సిందిగా కోరుతున్నాను. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చడానికి మరియు దాని పౌరులందరికీ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అందించడానికి ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం, నమ్మకం మరియు ఆరాధనలో స్వేచ్ఛను అందించడానికి ప్రతి ఒక్కరి గౌరవం మరియు దేశ ఐక్యత మరియు సమగ్రతను నిర్ధారించే సోదరభావాన్ని పెంపొందించడానికి గంభీరంగా కట్టుబడి ఉన్నాము. 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టంగా రూపొందించి మనకు మనం ఇది ఇచ్చుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, జై అంబేద్కర్, జై రామదాస్ అథవాలే, जय आरपीआई, जय जय आरपीआई, जय जय आरपीआई, बाबा साहब अंबेडकर, बाबा साहब अंबेडकर. ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే నేను రత్నప్రసాద్. ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముందుకు నడిపియాలని ఒక ఫణిభూషణ్ గౌడ్ గారు సార్ని కలవడం జరిగింది. సార్ని కలిశాక సార్ ఏం చెప్పారంటే ఒకసారి అక్కడ మొత్తం స్టేట్ బాడీ ఉంది, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సార్ చెప్పి పంపించాడు. साथियों, सभी को जय भीम. आज 26 नवंबर कॉन्स्टिट्यूशन डे के दिन रिपब्लिकन पार्टी ऑफ इंडिया के द्वारा प्रेस क्लब में यहाँ पे जो आयोजन किया गया है, इसका मूल कारण ये है कि यहाँ पर अपने पार्टी में पीबीआर साहब जो कि एक अच्छी अंबेडकर आइडियोलॉजी के साथ में पार्टी में ज्वाइन हुए हैं, हम इनका तहे दिल से स्वागत करते हैं. ये पार्टी अंबेडकर विचारधारा की पार्टी है, रिपब्लिकन पार्टी ऑफ इंडिया. और हमारे राष्ट्रीय अध्यक्ष माननीय रामदास जी अठावले अंबेडकर विचारधारा को लेकर के आज चल रहे हैं, जो कि एनडीए गवर्नमेंट में मिनिस्टर भी है और एनडीए के साथ रहने के बाद भी ये वंचित शोषित समाज का मुद्दा उठाने में पीछे नहीं हटते. चाहे वो सरकार के साथ हो या सरकार के विरोध में हो, वो अपना पक्ष बराबर अपनी सहनता से रखते हैं. రఘుముద్రి పీటర్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా అందరికీ జై భీమ్ అండి. జై సంవిధాన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చేసిన త్యాగాన్ని బట్టి, వారు చేసిన కాన్స్టిట్యూషన్ మనకి ఏదో ఇచ్చి ఉన్నారో దాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ మహిళలు కానీ అందరూ కూర్చొని ఈరోజు మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ. అలాంటి గొప్ప ప్లాట్ఫామే ఆర్పీఐ పార్టీ. అట్లాంటి ఆర్పీఐ పార్టీ నుంచి ఈరోజు మేమందరం ఇక్కడ కూర్చొని అనేక మంది జాయినింగ్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ, అంబేద్కర్ గారి యొక్క విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ తెలంగాణ స్టేట్ బాడీ పెద్దలు మేమందరూ కూడుకొని ఉన్నాము. రానున్న కాలంలో ఏవైతే జనరల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయినాయో దానిలో ప్రతి డివిజన్ లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆర్పీఐ పార్టీ కూడా నిలబడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్న మాట నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున చాలా గొప్ప దినం. ఎందుకంటే గొప్పదనం అంటే చాలా గొప్పదనం. ప్రపంచంలోనే భారతదేశంలో భరతమాత సంఖ్యలు పెంచినటువంటి రోజు ఈ రోజు. ఒక మూగవాడు నోరు తెరిచి మాట్లాడిన రోజు, దళితులకు ధైర్యం చెప్పిన రోజు,
పేదవాడికి సమాన హక్కు కల్పించిన రోజు, అదేవిధంగా స్త్రీకి సమాన హక్కులు కల్పించేటువంటి మహానుభావుడు. అటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి మహానుభావుడు మరి బగబగ మండే సూర్యుడి వలె చీకటిని తరిమి వెన్నెలను వికసింపజేసి పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మహోన్నతమైన భారత రాజ్యాంగం. మరి ఈ రోజున మరి గౌరవనీయులు పెద్దలు మరి జర్రిపోతుల పణిభూషణ్ గౌడ్ గారు కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ లోకల్ స్థానిక పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మీరు పనిచేయాలని చెప్పి సూచించడం జరిగింది. అందువల్ల మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని నమ్ముకోండి. భారత రాజ్యాంగం ద్వారా హక్కుల సాధనకి మనం దగ్గర అవుతాం. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు రామదాస్ అతలవారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి మన అన్ని రాష్ట్రాల్లోని 1,00,000 మంది సభ్యత్వానికి శ్రీకారం చుట్టడానికి ముందుకొచ్చినటువంటి మన పిబిఆర్ గౌడ్ గారిని జాతీయ నాయకులు పేరం శివనాశ్వరరావు గారు, ప్రభుదాస్ గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వరప్రసాద్, గోరఖ్ సింగ్, రోజారాణి, పద్మా గారు, అదేవిధంగా మిగతా నాయకులు కొత్తగా జాయిన్ అయినటువంటి భవానీ మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. నేను గత 18 ఇయర్స్ నుంచి మీడియాలో ఉన్నాను. అండ్ అన్ని పార్టీస్ వాళ్ళు నాకు తెలుసు, కానీ ఎందుకు ఈ పార్టీలో జాయిన్ అవ్వాలనిపించింది అంటే ఇక్కడ నేను చూశాను అంటే లేడీస్ కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసి. సో దానికోసం నేను వచ్చాను దీంట్లోకి. థ్యాంక్ యూ. వైస్ ప్రెసిడెంట్ అయిన లేట్ ఇచ్చిండు శివరాజన్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచున్నాను. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవతరించుకున్న దినం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరి వేదిక పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున జయదీప్ నిలుపుతున్నాను. ఇవాళ నాదొకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక డిమాండ్ ఏంటంటే మన ప్రియాంబుల్ని పాఠ్య పుస్తకాల్లో తీసుకురావాలని నా యొక్క డిమాండ్. ప్రతి ఒక్కరూ ప్రియాంబుల్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈక్వాలిటీ అనేది ఆ ప్రియాంబుల్లో చూపించడం జరిగింది. మరి ఆ ప్రియాంబుల్ ప్రతి చిన్న కుర్రోడి నుంచి కూడా నేర్చుకుంటేనే ఈ కాన్స్టిట్యూషన్ విలువలు అనేది ఇంకా పెరుగుతాయి అనేది నా ఉద్దేశం. ప్రతి పాఠ్య పుస్తకంలో ఈ అంశాన్ని మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ పార్టీ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ కలలు కన్న ఈ రాజ్యాంగాన్ని మనం సాధించుకొని మరి దానిని రాష్ట్రంలో కేంద్రంలో కూడా మన పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరూ కూడా జై భీమ్ జై భీమ్. ఇప్పుడు తెలంగాణ మహిళా విభాగం నుంచి రోజా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ జై భీమ్ అండి. ఇవాళ ప్రెస్ మీట్ మనం ఇక్కడ పెట్టుకొని పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. ఇది ఇంకా ఇది 100 రెట్లుగా ఎదగాలని చెప్పుకుంటూ అలాగే మహిళలు కూడా రావడం చాలా సంతోషకరమైన విషయము.
సో దీన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ జై భీమ్ అండి. ఒక జాతీయ కార్యదర్శి గౌరవ పెద్దలు ప్రభుదాస్ గారు వారి యొక్క అందరికీ జై భీమ్. మరి 26 నవంబర్ మనం రాజ్యాంగం అమలుపరిచిన రోజు కనుక మనం సంతోషంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఈ అమలు పరిచిన దినంన మనకు ఇక్కడ డాక్టర్ భవానీ గారు, మరి అదేవిధంగా పనేంద్ర గారు, మళ్ళా డాక్టర్ కిరణ్ గారు, మరి మహిళలు, మన కార్యకర్తలు అందరూ ఒక ఎత్తున జమ అయి మంచిగా గుమిగూడినందుకు మీకు అందరికీ నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఇంతే కాకుండా కార్యక్రమాలు ప్రతి నెల జరగాలి, ప్రతి నెల మనం రివ్యూ చేసుకోవాలి, ప్రతి నెల కలవాలి, ఏ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నాం, ఏ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, జిల్లా బాడీ మీటింగ్ ఇవన్నీ చేయాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి ఈ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నేను అందరికీ వచ్చిన వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ జై భీమ్, జై భారత్, జై అటోలీ. సార్ మా జాతీయ ఉపాధ్యక్షులు ఒక సెకండ్ అయిపోతుంది. జాతీయ ఉపాధ్యక్షులు ఆర్పిఐ పార్టీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ ఇది. అంబేద్కర్ గారు లేకపోతే మన రాజ్యాంగం లేదు, మన రాజ్యాంగం లేకపోతే మనకు హక్కులు లేవు. మనం ఈరోజు ఈ విధంగానైనా మంచిగా డెవలప్ అయ్యి కొద్దిగానైనా అది బాబాసాహెబ్ పుణ్యమే అని చెప్పేసి మన మనసా వాచ నేను చెప్తా ఉన్నాను. బోధించాడో ఆ బోధ సూత్రాలను కానీ, ఆయన ధర్మాలని కానీ, ఆయన పద్ధతులను కానీ మనం ఆచరిస్తున్నామా అనేది ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి.